నేను మూల శ్రీనివాస్. ఇక సింగరేణి కార్మికులకు లాభాల్లో 34% వాటా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో మొత్తానికి దసరా బోనసులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న క్రమంలో సింగరేణి కార్మికులకు ఇచ్చే లాభాల్లో ఇచ్చే 34 వాటాకు సంబంధించిన 918 కోట్ల చెక్కును నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే సింగరేణి కార్మికులకు బోనస్ ఇస్తూ కూడా ప్రకటన చేయడంతో మొత్తానికైతే సింగరేణి కార్మికుల్లో ఒక రకంగా చెప్పాలంటే మరి ఒక సంతోషం అయితే వెల్లివిరుస్తుందని చెప్పుకోవచ్చు. సుమారు 1,95,000 ప్రతి కార్మికునికి కూడా ఈ యొక్క సింగరేణి లాభాల్లో వాటా అయితే దక్కుతోంది బోనస్గా. ఇదే క్రమంలో మరి సహజంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటు హరీష్ రావు కావచ్చు, అలాగే టీబీజీకేఎస్ మా గౌరవ అధ్యక్షుడు కొప్పలీశ్వర్ మాజీ మంత్రి దీంట్లో మరి బోనస్ కాదు ఇది బోగస్ అని చెప్పడం కావచ్చు. సో ఇదే అంశంలో ఈరోజు స్పెషల్ డిబేట్. దీంట్లో మనతో పాల్గొంటున్నారు రామగుండం బీజేపీ ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి కందుల సంధ్యారాణి గారు ప్రస్తుతం జూమ్లో ఉన్నారు. ముందుగా ఆమెతో మాట్లాడదాం. వాస్తవానికి బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ వాదనల విషయంలో బీజేపీ తరఫున ఆమె ఏం చెప్తారు? సంధ్యారాణి గారు నమస్తే. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో దీంట్లో మరి ఆ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న 34% వాటా కార్మికులకు బోనస్గా లాభాల్లో ఇస్తున్నట్టు ప్రకటించారు. సో దీన్ని కూడా బీజేపీ ఎట్లా చూస్తోంది? అదే క్రమంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలో నిజముందా? మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న వాటా మరి ఇది బోనస్ కాదు బోగస్ అని చెప్పడం ఏం చెప్తారు మీరు? అన్న, సింగరేణి కార్మికుల విషయంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంటే సింగరేణి సంస్థని బంగారు బాతుగుడ్డు లెక్క భావిస్తున్నారు తప్ప కార్మికులకి ఏనాడు కూడా వారి పక్షాన ఆలోచించి న్యాయం చేయలే. ఇవాళ దీనికి సంబంధించి లాభాల వాటా ఏదైతే బోనస్ నిన్న ప్రకటించిండ్రో దీనికి సంబంధించి ఈ బోనస్ విషయంలో ఇది కార్మికుల యొక్క కష్టార్జితం. ఇది వాళ్ళేదో వాళ్ళ జేబులకి వెళ్ళి ఇచ్చినట్టుగా ఇవాళ తప్పుడు లెక్కలు చూపించి ఇటు కార్మికులను ఇటు సమాజాన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నిన్న అనౌన్స్మెంట్ లో మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే అసలైతే సింగరేణి సంస్థ 24-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చినటువంటి సంస్థ లాభం పొందినటువంటి లెక్కల ప్రకారం మనం చూసినట్టయిందంటే 6,394 కోట్లు. కానీ ఇవాళ ఆ 34% ఏదైతే కార్మికులకి లాభాల వాటా ఇవ్వాల్సినటువంటి దాంట్లో వాళ్ళు చూపించేది ఏంటంటే ఈ సింగరేణి సంస్థ డెవలప్మెంట్ కానీ 4,034 కోట్లను లెక్క చూపుతూ ఇవాళ లాభాల వాటా 2,360 కోట్ల దాంట్లో ఇవాళ 34% అని చెప్పి ఇవాళ తప్పుడు లెక్కల్ని మొత్తం సింగరేణి అధికారులు కావచ్చు, ఇప్పుడు మాట్లాడేటువంటి నాయకులు కావచ్చు, మొత్తం తప్పుడు లెక్కల్ని చూపిస్తూ ఇవాళ కార్మికుల కళ్ళల్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే కార్మికులకి 2 లక్షలకు పైగా రావాల్సినటువంటి లాభాల వాటాని ఈరోజు లక్ష ఇస్తూ ఈరోజు పూర్తిగా తప్పుడు లెక్కల్ని చూపిస్తూ ఇవాళ సమాజాన్ని ఇటు కార్మిక వర్గాన్ని తప్పుదో పట్టిస్తూ ఏదో మేము జేబులకి వెళ్ళి ఇస్తున్నామని చెప్పి చెప్పినట్టుగా వాళ్ళు ప్రకటనలు చేసుకోవడం నిజంగా కూడా హాస్యాస్పదంగా భావిస్తా ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా కార్మికుల విషయంలో ఇవాళ మా రామగుండం లాంటి ప్రాంతాల్లో చూసుకుంటే మరి ఈ సింగరేణి క్వార్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ సింగరేణి క్వార్టర్స్ డెవలప్మెంట్ పేరు మీద కనీసం అంటే ఒక విధానం లేకుండా కూల్చివేతలకి పాల్పడుతూ చాలా మంది కార్మిక కుటుంబాల్లో అనేక రకాల ఆందోళన సృష్టిస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళని రోడ్డు మీద వేస్తా ఉన్నారు. దాని మీద కనీసం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇవాళ అధికారులంతా కూడా సింగరేణికి సంబంధించినటువంటి అధికారులు వాళ్లకు సెల్ఫ్ డబ్బా కొడుతూ వాళ్ళు ఏది చెప్తే అది చేయడం తప్ప కార్మికుల కోసం ఆలోచన చేయట్లేదు. మరి ముఖ్యంగా చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ 2 పేర్లతోటి చాలా మంది కార్మికులు దాంతో సఫర్ అవుతా ఉన్నారు. మరి గతంలో హామీ ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు, దానికంటే ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు హామీ ఇచ్చిండ్రు. ఆ హామీని ఈ 2 ప్రభుత్వాలు కూడా నిలబెట్టుకోవడం లోపల విఫలమయ్యి
ఇవాళ ముఖ్యంగా ఈ లాభాల వాటా విషయానికి వస్తే మాత్రం కార్మికుల కళ్ళల్లో మట్టి కొట్టిండ్రు. ఇవాళ పేపర్ ప్రకటనలకు మరి గొప్పగా ఆర్భాటాలు చేస్తా ఉన్నారు. కానీ ఇందులో ఏది కూడా వాస్తవం కాదు. ఈ తప్పుడు లెక్కల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. 100కి 100% వాళ్ళకి రావాల్సినటువంటి వాటా 34% ఏదైతే లాభాలలో ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే సందరాన్ గారు, ఒక నిమిషం. సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎం బట్టి గారు ఏం మాట్లాడారు ఒకసారి ఆ బయట కూడా చూద్దాం, తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ. ఓకే. సబ్సిడీ అడిగినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైతే చట్టం తెచ్చిండ్రో మొదటి 5 సంవత్సరాలు 14% ఆదాయం లేకపోతే ఆ గ్యాప్ ను ఫిలప్ చేస్తాం, వయబుల్ గ్యాప్ ఫండ్ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆనాడు చెప్పింది. ఈ రోజు కూడా ఇప్పుడు వస్తున్న ఆదాయానికి ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాల వల్ల సరళీకృత విధానాలు కానీ లేకపోతే ట్యాక్స్ స్లాబ్స్ మార్చడం వల్ల వచ్చిన సమస్యను ఆ గ్యాప్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఫిలప్ చేయాలి. ఎందుకంటే ఈ ఆదాయం ప్రకారం మేము మా లైఫ్ని ప్రణాళిక చేసుకున్నాం. మాకింత ఆదాయం వస్తుంది, ఈ ప్రకారం ప్రతి నెల ఇంత ఖర్చు పెట్టాలని మేము నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఫలంగా ఒక కోణంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ గ్యాప్ను కొన్ని రాష్ట్రాలకు సరిగ్గా ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాలకు తక్కువ ఉండొచ్చు. తక్కువ ఉండే రాష్ట్రాలకు అన్నిటికీ ఈ గ్యాప్ను ఫిలప్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందుకే జరిగిన జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. ఎగ్జాక్ట్గా మాకు ఎంత రావాలనో నెక్స్ట్ 5 years అట్లీస్ట్. మొదట్లో చట్టం తెచ్చినప్పుడు 14% కంటే ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు వైబుల్ గ్యాప్ అండ్ ఎట్లా ఇచ్చిండ్రో, ఇప్పుడు ఒక కొత్త సెకండ్ ఫేజ్ ఆఫ్ లిబరలైజేషన్ ఆర్ అదర్వైజ్ అమెండ్మెంట్ ఆఫ్ జిఎస్టీ చట్టం తెచ్చిరో, ఇప్పుడు కూడా విజిఎఫ్ అనేది నెక్స్ట్ 5 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఎవ్రీ ఇయర్ ఎట్లయితే పెరుగుతుందో ఆ గ్యాప్ ను వాళ్ళు ఫిలప్ చేయాలి, వాళ్ళ బాధ్యత. మేము ప్రకటించేస్తాం, మేము నిర్ణయాలు తీసుకుంటాం, మీరు మీ చావు మీరు చావండి అని మోడీ గారు అనుకున్నా ఇంకెవరు అనుకున్నా అది మంచిది కాదు. ఈ రాష్ట్రానికి నష్టం వస్తుంది. నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుందో మీరు ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఒక లేఖ రాస్తారు, దాన్ని తీసుకొని మోడీ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూడ్చాలి అని చెప్పి ఈ ప్రభుత్వం చేస్తుంది. అందుకే క్రాస్ సబ్సిడీ అడిగినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైతే చట్టం తెచ్చిండ్రో మొదటి 5 సంవత్సరాలు సింగరేణి కాలరీస్ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఇది తెలంగాణకి ఆత్మ లాంటిది. సింగరేణి కాలరీస్ కేవలం బొగ్గుని ఉత్పత్తి చేసి తద్వారా విద్యుత్కి లేకపోతే ఇతర పరిశ్రమలకి సప్లై చేసేటువంటి సంస్థ మాత్రమే కాదు. సింగరేణి కాలరీస్ బొగ్గు ఉత్పత్తితో పాటు లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ గనిగా కూడా ఉన్నటువంటి మాట కూడా మనందరికీ తెలిసిందే. 100 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి సింగరేణి స్థాపించిన సింగరేణి సంస్థని కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థగా చూస్తూ దీని అభివృద్ధి కోసం, అట్లాగే దీనిలో పనిచేసే కార్మిక సోదరులు అందరి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. గత ప్రభుత్వ సమయంలో సింగరేణి కాలరీస్ కి రావాల్సినటువంటి సింగరేణి కోల్ బ్లాక్స్, అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్, సింగరేణి కోల్ బ్లాక్స్ మధ్యలో ఉన్నటువంటి డిబేట్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ.